ఓఎంజీ ఓ మంచి గోస్ట్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 6 నిమిషాలు. థ్రిల్లర్. యూఏ సర్టిఫికేట్. 21 జూన్ 2024న ఈ సినిమా విడుదలైంది. ఓఎంజీ అనేది షార్ట్ ఫామ్గా తీసుకున్నారు. హిందీలో యాక్చువల్లీ ఓఎంజీ అనే సినిమా అక్షయ్ కుమార్, పరేష్ రావల్ కాంబినేషన్లో వచ్చిన సినిమా. తెలుగులో గోపాల గారు రూపుదిద్దుకుంది. ఓఎంజీ 2 కూడా వచ్చింది. సో ఇది అలా కాకుండా కొంచెం వేరే సినిమా, అంటే ఓ మంచి గోస్ట్ అనే దానికి అబ్రివేషన్గా ఓఎంజీని తీసుకున్నారు. వెన్నెల కిషోర్ లీడ్ రోల్లో. తర్వాత ఈ మధ్య ఏకపాత్రతో మనకు మెప్పించినటువంటి నటి నందిత శ్వేత, మరి ఆమె ఈ మధ్య ప్రసాద్ డైరెక్షన్లో చేసినటువంటి సినిమాకి మేము కూడా అవార్డు ఇవ్వడం జరిగింది ఆ నిర్మాతకి. ఆ బెస్ట్ పిక్చర్ హీరోయిన్ అయినటువంటి నందిత శ్వేత ఈ సినిమాకి హీరోయిన్ కావడం విషయం. ఆ సినిమానే రారా పెన్మిటి. ఆ తర్వాత ఓంకార్ సోదరుడు చేసినటువంటి సినిమాకు, తర్వాత నిఖిల్ చేసినటువంటి ఎక్కడ ఉన్నావు చిన్నవాడ లాంటి సినిమాలు, తర్వాత రీసెంట్గా ఈయన మన ఇంకొక సినిమా సంజీవ్ కుమార్ మేగోటి డైరెక్షన్లో కూడా ఈ మధ్య వచ్చిన సినిమాలో కూడా నందిత శ్వేత కనబడింది, మెరిసింది, తన యొక్క గ్లామర్ని విరజిమ్మింది. ఈ సినిమాలో నందిత శ్వేత ఒక్కరే ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. తర్వాత వెన్నెల కిషోర్ ఈ సినిమాకి. కాకపోతే కథనాలు సరిగ్గా లేకపోకుండా ఏదో ఒక చిన్న కిడ్నాప్ పాయింట్ మీద సినిమా తీయడం. ఇంతకుముందు మనకు గీతాంజలి మళ్ళీ వచ్చిందనే ఒక సినిమా వచ్చింది. ఇంచుమించు అందులో కూడా ఒకటే బిల్డింగ్లో ఇదే శకలక శంకర్, ఇవే కామెడియన్ శ్రీనివాస్ రెడ్డి అందులో ఉంటాడు, ఇందులో లేడు. శకలక శంకర్ ఇందులో ఉన్నాడు. కాకపోతే శకలక శంకర్ గెటప్ మాంత్రికుడు గెటప్ కన్నా పిట్టలోని గెటప్ లాగా ఉంటుంది. ఆ మాటే అంటాడు, పిట్టలు పట్టేవాడేమో అనుకున్నాను అని చెప్పేసి అంటాడు. డైలాగ్ కూడా పెట్టారు అది వెన్నెల కిషోర్ తోటి. సో అయితే ఇందులో అగ్లీ కామెడీ, అంటే పిత్తుల కామెడీ పెట్టారు. వెన్నెల కిషోర్ మోషన్ కూర్చుంటాడు, మలమూత్రాలన్నీ పెట్టారు. ఫస్ట్ మూత్రం పోస్తే ఇతను మూత్రం పోస్తుంటే అందులోంచి నీళ్ళు వస్తుంటాయి. అందులోంచి మామూలు వాష్ బేసిన్లో పైన నీళ్ళు వదిలినట్టు వస్తాయి. మళ్ళీ నాపేస్తాడు, అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ పోస్తాడు, మళ్ళీ అక్కడ వస్తుంది. మళ్ళీ పోస్తాడు, మళ్ళీ అక్కడ వస్తుంది. ఆపుతాడు, ఆగిపోతుంది. ఇది తర్వాత ఇతను మోషన్కి కూర్చుంటాడు. బిర్యానీ అప్సెట్ చేసింది, నేను కూర్చున్నాను అని చెప్పేసి మోషన్కి కూర్చుంటాడు ఇంగ్లీష్ పార్ట్ మీద. ఆ టాయిలెట్ పార్ట్ మీద కూర్చొని పితుతాడు, అక్కడ అద్దం పలుకుతుంది. మళ్ళీ పితుతాడు, మళ్ళీ అద్దం పలుకుతుంది. గట్టిగా పితుతాడు, మొత్తం అద్దం పలుకుతుంది. ఇది కామెడీ. అంటే ఈ సినిమా ఎంత అద్భుతమైనటువంటి సీన్స్, విజువల్స్ చేశారనడానికి ఈ మలమూత్రాలే చిన్న ఉదాహరణ. ఇంకా వేరే చెప్పనవసరం లేదు నేను విడిగా. సో వెన్నెల కిషోరు, నందిత శ్వేతతో పాటు నవమి గాయక్ అనేటువంటి ఒక నటిని రజియా పాత్రలో చూపించారు. అయితే ఈ నవమి హైట్ చాలా ఎక్కువైపోయి, మగవాళ్ళంత హైట్ ఉండే ఆమె, ఈ ఇద్దరు పక్కన మ్యాచింగ్ కుదరలా. నందిత శ్వేత డల్ అయిపోయింది. ఆల్రెడీ ఆ నందిత శ్వేత మంచి గ్లామర్ ఉన్న హీరోయిన్. అయితే రివర్స్లో బాడీ మొత్తం అంటుకునేటువంటి డ్రెస్లో రివర్స్లో ఆమె దయ్యంలాగా వచ్చినప్పుడు అతికినట్టుగా ఉన్నటువంటి బాడీ అర్థమయ్యేలాగా మనకి, అంటే బ్యాక్లో కానీ బాడీ ఫ్రంట్లో కానీ అతుక్కున్నట్టుగా ఉన్నటువంటి ఆ డ్రెస్తో మినహాయించి సినిమాలో ఎక్కడ కూడా అశ్లీల దృశ్యాలు లేవు. నీట్గా ఉంది సినిమా. సో ఇక్కడ కథ ఏంటంటే, ఒక ఎమ్మెల్యే తాలూకు కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. 4 కోట్ల రూపాయలు అడుగుతారు. మధ్యలో రఘుబాబు వచ్చేసి 20 కోట్లు అడుగుతాడు. సో నాగిరెడ్డి తండ్రి, అంటే ఆ ఎమ్మెల్యే, సో ఆమెకు ఆల్రెడీ దయ్యం పట్టుంటున్న సంగతి వీళ్ళకి తెలియదు. వీళ్ళు శకలేక శంకరును, తర్వాత నవీన్ నేని వీళ్ళు తీసుకొని వెళ్తారు. ఇందులో ఇంకా మనకు నాగిరెడ్డితో పాటు రజత్ రాఘవ కూడా ఉన్నాడు. శంకర్ మార్తాండ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాకి అభినిక ఇనాబత్తుని అనే ఆమె నిర్మాత కాగా, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతము, ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫీ, ఎంఆర్ వర్మ ఎడిటర్గా వ్యవహరించడం జరిగింది. సో ఇందాకే మనం నిడివి చెప్పుకున్నాం కదా, 2 గంటల 6 నిమిషాలు నిడివి. అయితే 6 కూడా కాదు, 2 గంటల 5 నిమిషాలు నిడివి. సో 21 జూన్కు ఈ సినిమా విడుదలైంది, శుక్రవారం రోజున. ఇక కథా కమామిషి ఏంటి, దాని గురించి మనకు వస్తే, ఇందాకే చెప్పినట్టుగా కిడ్నాప్ కథ మీద మనీ సినిమాలో ఎట్లయితే కిడ్నాప్ ఉన్నదో ఆ రకంగా తీసుకున్నారు. వెన్నెల కిషోరు, శకలక శంకర్, నందిత శ్వేతతో పాటు నవమి గాయకు ఈ సినిమాకి యాడ్ అయింది. తర్వాత నవీన్ నేని, తర్వాత రజత్ రాఘవ, రఘుబాబు తదితరులు ఉన్న ఈ సినిమాకి డైరెక్టర్ శంకర్ కే మార్తాండ్ కాగా, ప్రొడ్యూసర్ వచ్చి డాక్టర్ అభినిక ఇనాబత్తుని, ఇందాక చెప్పినట్టు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫీ, ఎంఆర్ వర్మ. ఇది కాగా ఈ సినిమా విలువలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద బంగ్లాకి వెళ్తారు. ఆ బంగ్లా ఎక్కడికి వెళ్ళి వచ్చిందని లాజిక్ బాగా చెప్పారు. అది ఒక లాయరు, ఇద్దరు మధ్యలో పోట్లాట జరుగుతుంటే ఓనర్ దగ్గర ఇంత కీ ఉంటే లాయర్ దగ్గర ఎందుకు కీ ఉంటుంది అనే దానికి లాజిక్ లేదు. అతను నా ఫ్రెండు, అతను ఇచ్చాడు అంటే ఈ కిడ్నాప్ ఆమె అయిపోయింది తీసుకోండి, ఆ చేతులకు ఎత్తుకొని
ఆమెను కొంచెం సెక్సీగా బిరుదులు కనబడుతుంటాయి, అంటే మనకి ఇట్లా ఎత్తుకున్నప్పుడు అవి తీసుకొచ్చి ఆ దయ్యం ప్లేస్లో వేస్తారు. దయ్యం ప్లేస్లో వేసిన తర్వాత అక్కడ దయ్యం ఆల్రెడీ ఈ అమ్మాయిలో కూడా దయ్యం ఉంది. బతుకు తీసేసిన తర్వాత దయ్యం ఉంగరం ఇస్తుంది ఒక హీరోయిన్, ఎవరైతే రజియా ఉంటుందో ఆ రజియా. ఈ నలుగురు యాక్చువల్లీ ముందు వాళ్ళ యొక్క గతాలు చూపిస్తారు. రజియా అనే ఆమెకేమో ఇంట్లో పేదరికం వల్ల ముసలి అరబ్ షేక్ ఇచ్చి పెళ్లి చేద్దామంటే ఛాయ్ అతను ముఖాన కొట్టి పరిగెత్తుకుంటూ వస్తే, ఆమె ఆల్రెడీ ఇంకో శ్రీలంకలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే ఆమె తమ్ముడు మరిది ఈమెని లిఫ్ట్ ఇచ్చి తీసుకొస్తాడు. అట్లాగే శకలక్ శంకర్ది ఇంకో కథ. అతను ఇంకెవరో ఇబ్బంది పెడుతుంటే అతను పారిపోయి అక్కడ వేరే విలన్స్ దగ్గర నుంచి పారిపోయి పోలీస్ పెట్రోల్ వాహనంలో ఉచ్చబోసి అక్కడ ఈ సినిమాలో ఉచ్చకు అత్యంత ప్రాధాన్యత ఉంది, అందుకోసం ఎక్కువ టాయిలెట్లకు ఎక్కువ వెళ్ళారు, టాయిలెట్ కామెడీ ఎక్కువ ఉంది. సో పోలీసులకు దొరికితే అక్కడ నుంచి ఇట్లా జరిగింది అని చెప్తాడు. హీరోయిన్ ఈ ప్రాబ్లం ఇట్లా మొత్తం అందరు కలిసి డబ్బు సంపాదించాలని నలుగురు కలిసి 4 కోట్లు మనిషికి ₹1 కోటి తీసుకొని సెటిల్ అయిపోదామనే ఉద్దేశంతో కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ది కూడా చాలా ఒక పాట చూపిస్తారు. ఆ పాట తర్వాత అందులో మన తెలంగాణ మాండలికంలో కనిపించేటటువంటి ఒక అవ్వ ఇందులో ఆమె డబ్బింగ్ పాటలో వాయిస్ వినిపించారు. ఆమెని డిఫరెంట్ కోణంలో చూపించాలన్న యాంగిల్ శంకర్ మార్తండ్ యొక్క అది ఆ టేస్ట్ డిఫరెంట్ అనిపించింది. అది బాగుంది, అంటే డిఫరెంట్గా అనిపించింది. ఆ డ్రెస్లు కూడా బాగున్నాయి ఆ పాటలో. అయితే ఆ పాటలోనే మనకు కిడ్నాప్ ప్లాన్ చేయడం అనేది కొంచెం అంత అతకలేనట్టు అనిపించింది. సరే వెరైటీ అనుకుందాం. కిడ్నాప్ చేసిన తర్వాత ఆమెలో దయ్యం ఉంది. అక్కడ ఆ ఇంట్లో ఆల్రెడీ ఇంకో దయ్యం ఉంది. ఓ మంచి గోస్ట్ అని చెప్పారు. వీళ్ళు పిశాచిపురం అనే ప్లేస్లో ఆగారు. ఆ పిశాచిపురంలో అందరూ లిఫ్ట్ అడుగుతారు. లిఫ్ట్ అడిగిన వాడు ఏమంటాడంటే, నాకు అక్కడ దారిలోకి వెళ్ళాలనుంది, నాకు పెళ్లి చేసుకోవాలనుంది, పెళ్లి చేసుకొని పిల్లలు కనాలనుంది, ఆ పిల్లల పేరు పెట్టుకోవాలనుంది, ఈ రకంగా అన్నీ చెప్తాడు. అదే చెప్పుడు ఇద్దరు గోస్ట్లకు వీళ్ళు లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతే మూడో వ్యక్తిగా అక్కడ వెన్నెల కిషోర్ కనబడ్డ తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వెన్నెల కిషోర్ వస్తే, వెన్నెల కిషోర్ దయ్యమేమని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఒక్కొక్క స్టేజ్లో ఒకటేమో కుచిత రక్తం రావాలని, రెండోది దయ్యము రక్తం తాగాలని, మూడోది ఈ రకంగా 3 రకాల పరీక్షలు అతనికి చేసేటువంటి యత్నం చేస్తారు. చివరి ఆఖరికి అతను కూడా భయపడుతున్నాడు అని తెలిసి ఆ దయ్యం వచ్చి మధ్యలో అతనికి కాళ్ళకు సీసాలు పెడితే రక్తం కారితే దయ్యం కాదు, అందుకు ఆ రకంగా ఇవన్నీ టెస్టులు చేస్తూ ఉంటే అసలు నిజంగా దయ్యం ఉన్నటువంటి నందితా శ్వేత ఆ తర్వాత ఇంకొక అక్కడున్న ఇంకో దయ్యం నువ్వు వెళ్ళిపో అంటుంటే వెళ్ళిపోనంటుంది. మొత్తానికి ఈ ప్రాసనం తర్వాత ఇక్కడ ప్రభాకర్ అనేవాడు వీళ్ళకు మంత్రం చేసి అమ్మాయికి దయ్యం ప్రవేశించినట్టు, ఆ మేనమామ తండ్రి ముందు నాగినేడు ముంగటేమో మంచిగా నటించి అతనే ఈ ప్రయత్నం చేసినట్టు, నా ప్రభాకర్ వచ్చేసి ఇప్పుడు తిరగబడితే నాకే ప్రాబ్లం, నా ప్రాణానికే ప్రాబ్లం, అతను కూడా విలన్ గ్యాంగ్ చేసుకొని ఇక్కడ రావడం, రఘుబాబు కూడా ఇక్కడ రావడం. సో అందరూ క్లైమాక్స్లో గీతాంజలి మళ్ళీ వచ్చేది లాగా ఇందాక చెప్పినట్టుగా క్లైమాక్స్లో బ్యాచ్ అంతా కలవడము, ఆ హంగామా, పాటలు, పద్యాలు, సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం రణగోణ ధ్వనులతోటి సాగుతుంది. సో ఓవరాల్గా ఈ సినిమాలో ఈ టైట్ ఫిట్లో చేసినటువంటి నందితా శ్వేత గ్లామర్ తప్ప ఎటువంటి గ్లామర్ లేదు సినిమాకి. కాకపోతే ఏంటంటే అనూప్ రూబెన్స్ లాంటి పెద్ద సంగీత దర్శకుడు ఉన్నా కూడా పాటలు కూడా చాలా మామూలుగా ఉన్నాయి. ఎంత అద్భుతంగా విందాము అన్నంత గొప్పగా ఏం పాటలు లేకపోయినా ఊపు మాత్రం ఉంది, పాటల్లో బీట్ ఉంది. సో కెమెరా వర్క్ బాగుంది. సరే మొత్తానికి ఏంటంటే ఈ నటినట్ల పర్ఫార్మెన్స్ శకలక శంకర్ ఎప్పట్లాగానే డ్యాన్స్లు ఇరగదీశాడు. సో అతను అందరితో పాటు డ్యాన్స్ చేసినా మోనాటాడి అనిపిస్తుంది. నేను చెప్పినట్టుగా మళ్ళీ గీతాంజలి మళ్ళీ వచ్చింది లాంటి సినిమాలు మనకు మళ్ళీ చూసినట్టుగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఒక బంగ్లాలో జరిగే ఒక కిడ్నాప్ కామెడీ కథతో ఈ ఓ మై గాడ్ ఓ మంచి గోస్ట్ అనేది ఉంటుంది. పాత ఓఎంజీతో కంపేర్ చేసుకుంటే, అంటే పాత అంటే హిందీ ఓఎంజీ 2లతో కంపేర్ చేసుకుంటే ఒక్కసారిగా మనకు నిరాశ కలుగుతుంది. అందుకే మల్టీప్లెక్స్లో ఈ సినిమాకి చాలా తొందరగానే ఈ సినిమాని కొన్ని మల్టీప్లెక్స్లలో షోలు పడకుండా రద్దయినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. సో కాకపోతే పోస్టర్ మాత్రం చాలా అట్రాక్టివ్గా వెన్నెల కిషోర్ యొక్క ఇమేజ్కి తగ్గట్టుగా ఆయన ఎక్కువ మోల్డ్ చేసి ఓఎంజీ అనేది మంచి టైటిల్ ఒక ఫాంట్ తోటి చేసి కింద ఓ మంచి గోస్ట్, అంటే మంచి గోస్ట్ ఒక్క మంచి గోస్ట్ కూడా ఉండదు ఇందులో. మంచి గోస్ట్ ఏముంది అందులో? మంచి గోస్ట్ ఏం లేదు, మామూలు గోస్ట్లానే ఉంటుంది. సో ఆ ఇద్దరిని పెళ్లి చేసుకున్నామనే వెన్నెల కిషోర్ ప్రహసనం కూడా మనకు చాలా బోర్గా అనిపిస్తుంది. సో వెన్నెల కిషోర్ని హీరోగా ఫోకస్ చేసేటువంటి పరిస్థితులు ఈ సినిమాల్లో దాపురించాయి. సో ఓవరాల్గా ఏంటంటే వెన్నెల కిషోర్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా అతను బాగా చేసినా కూడా అందులో కథలో సబ్జెక్ట్ ఏం లేక అతని పిత్తులు, అతని మూత్రము ఇవన్నీ మనం ఎంజాయ్ చేయాల్సినటువంటి పరిస్థితులకు మనల్ని గురి చేసి అసహనానికి గురి చేస్తాయి మనకి. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.25/5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.